హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ కొన్ని డేస్ నుంచి కూడా ఐబీపీఎస్ క్యాలెండర్ చేంజ్ అవుతుంది అనే న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది కొన్ని వెబ్సైట్స్లో. సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే నార్మల్గా మనకి ఎప్పుడు ఐబీపీఎస్ వాళ్ళు జాన్లో క్యాలెండర్ రిలీజ్ చేస్తారు కదా, ఆ క్యాలెండర్ మనకి ఇక్కడ నార్మల్గా చూసినట్లయితే మనం లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నట్లే ప్రిలిమ్స్ వచ్చేసి ఫస్ట్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ 27th జూలైలో అండ్ 2nd ఆగస్ట్ 3rd ఆగస్ట్లో ఉంది. అలాగే మెయిన్స్ వచ్చేసి 13/9 సెప్టెంబర్ 13 ఉంది. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ దట్ మీన్స్ క్లర్క్ వచ్చేసి ఆగస్ట్ 30, సెప్టెంబర్ 9 అండ్ సెప్టెంబర్ 6 అండ్ సెప్టెంబర్ 7 ఈ డేట్స్లో ఇచ్చారు. మెయిన్స్ వచ్చేసి నవంబర్ 9th ఇచ్చారు. సో అందరూ కూడా ఈ క్యాలెండర్ని ఫాలో అవుతున్నారు, ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా జాన్లోనే క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. బట్ ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి జూన్ 1st వీక్లో ఎప్పుడూ రిలీజ్ అవుతూనే ఉంటుంది. బట్ ఈసారి చేంజెస్ వస్తున్నాయి అంటున్నారు, ఎందుకంటే మనకి ఇయర్ ఆర్ఆర్బీస్ మర్జింగ్ జరిగింది, కొన్ని బ్యాంక్స్ మర్జ్ అయ్యాయి కాబట్టి 1 స్టేట్ 1 ఆర్ఆర్బీ అనే పాయింట్ని తీసుకొచ్చి కొంతమంది నోటిఫికేషన్ చేంజ్ అవ్వచ్చు అనేది మాత్రం చెప్తున్నారు. బట్ ఏంటంటే మనకి అఫీషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే మనకి ఐబీపీఎస్ వెబ్సైట్లో ఎలాంటి అప్డేట్ అయితే లేదు. దట్ మీన్స్ క్యాలెండర్ చేంజ్ అయినట్టు, డేట్స్ చేంజ్ అయినట్టు అయితే ఏమీ లేదు. బట్ చేంజ్ అయిన క్యాలెండర్లో ఏంటంటే దట్ మీన్స్ సర్క్యులేట్ అవుతున్న క్యాలెండర్లో ఫస్ట్ ఆర్ఆర్బీ జరగదు, ఆర్ఆర్బీ తర్వాత ఫస్ట్ ఐబీపీఎస్ పీఓ జరుగుతుంది. ఆర్ఆర్బీ వచ్చేసరికి డిసెంబర్ అలా జరుగుతుంది అని మాత్రం ఉంది ఎగ్జామ్ డేట్స్లో. నేను మీకు ఇప్పుడు డిస్ప్లే చేసేదైతే మనకి రెగ్యులర్గా ఏ క్యాలెండర్ అయితే ఇప్పటివరకు మనం ఫాలో అవుతూ వస్తున్నామో ఆ క్యాలెండర్ డిస్ప్లే చేస్తున్నాను. సో మనకి ఏమీ అఫీషియల్గా ఎలాంటి నోటీస్ రాలేదు కాబట్టి అందరూ ఈ క్యాలెండర్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మనం ఇంకా వెయిట్ చేద్దాం, నెక్స్ట్ వీక్ ఇంకా జూన్ 1st వీక్లో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి మనకి ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే ఐబీపీఎస్ పీఓ క్లర్క్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందా అనేది మనం జూన్ 1st వీక్లో మనకి తెలిసిపోతుంది. సో కాబట్టి అందరూ ఈ క్యాలెండర్ని ఫాలో అవ్వండి. ఇంకా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది అనేది మాత్రం ఆ విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకోకండి. ఎగ్జామ్ జూలైలోనే ఉంది అన్నట్టు ప్రిపేర్ అవ్వండి. ఇంకా 2 months మాత్రమే గ్యాప్ ఉంది కాబట్టి ఎక్కువ టైం కూడా లేదు. బాగా ప్రాక్టీస్ చేయండి, ఎగ్జామ్స్ బాగా రాయండి, ప్యానిక్ అవ్వద్దు, టెన్షన్ పెట్టుకోవద్దు. ఏదైనా కూడా ఏ ఎగ్జామ్ ముందు వచ్చినా కూడా మనం మన బెస్ట్ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. సో ఒకవేళ ఏదైనా క్యాలెండర్ చేంజ్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను నేను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ మ్యారథాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.